ఈ ఎలిమినేషన్ ఫెయిరా? అన్‌ఫెయిరా? నిజంగా అన్‌ఫెయిర్ అనిపిస్తుంది. ఒకవేళ అన్‌ఫెయిర్ అయితే మళ్ళీ ఆళ్ళు వైల్డ్ కార్డ్‌లో పిలుస్తారేమో అని ఒక చిన్న హోప్ గూడా ఉంది. ఫెయిర్ అయితే ఇంక నేను ఐయామ్ రెడీ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అంతే. ఓకే. మరి ఒకవేళ అంటే నెక్స్ట్ ఇంకా మీ ముందుకి ఏంటి? ఏం జరగబోతున్నాయి? చేయబోతున్నారు? ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటన్నా నేను ఆల్రెడీ ఒక సినిమా షూట్ చేస్తున్నా సెకండ్ ఫిల్మ్ 'లైఫ్ ఆఫ్ రామ్' అని ఒక ఫిల్మ్ డైరెక్షన్ స్టార్ట్ చేసిన. ఓకే. ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత బ్రేక్ ఇచ్చి మరీ బిగ్ బాస్‌కొచ్చాను. వెళ్ళారు. ఓకే. సో ఒకవేళ నాకు మళ్ళీ ఇదేం లేదు అని అంటే ఇమ్మీడియట్‌లీ దాన్ని షెడ్యూల్ కంటిన్యూ చేసుకుంటూ షూట్‌కెళ్ళిపోతా. ఓకేనా? అది లేదు ఇది వెళ్తుందంటే మళ్ళీ ఇటు వెళ్ళొస్తా. లేదంటే మాత్రం అది షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది, అది అయిపోతుంది. ప్యారలల్‌గా ఇంకో మంచి పెద్ద ప్రొడక్షన్‌కి ఒక మంచి స్టోరీ నరేట్ చేసిన. సో వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. ప్రొడక్షన్ అంటే కొంచెం అంటే ఇప్పుడు పేర్లు చెప్పొద్దు, ఎందుకనంటే కన్ఫర్మ్ అయినా చెప్తే బెటర్, లేదంటే ఉత్తగానే మళ్ళీ అది ఎగిరిపోతే నాకు బాధ అనిపిస్తుంది. సో ఒక మంచి ప్రొడక్షన్ కి చెప్పిన. సో హోప్ఫుల్ అది కూడా వర్కౌట్ అయితే కొంచెం కెరియర్ పరంగా ఎల్బి. మరి విజయ్ దేవరకొండ ఎప్పుడు చేస్తారు సినిమా డైరెక్షన్? యాక్చువల్గా హానెస్ట్గా విజయ్ని మన అది వీడియో అది మన గౌతమ్ తిన్ననూరి సినిమా అప్పుడు కలిసిన. సో అడిగిన విజయ్ జనరల్గా నీకు ఎట్లాంటి స్టోరీస్ ఇష్టం ఉంటాయి, ఒకవేళ నేను రాయాలనుకుని అంటే నాకు అట్లీస్ట్ యాక్సెస్ ఉంది విజయ్ని కలవడానికి. ఆ యాక్సెస్తో అడుగుతున్న విజయ్ అంటే, అరే నువ్వు ఒకసారి కథ రాసుకొని ఇది విజయ్కి సెట్ అవుతుందా అని నువ్వు ఒక 4-5 సీన్లు అనుకోరా, సెట్ అవుతా నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు వచ్చి నాకు చెప్పు అని అన్నాడు. అంతే. ఏమనలేదు, ఏదైనా నేను చేయనీకి రెడీ రా అని అన్నాడు. సో నిజంగా కూడా దాని గురించి ఆలోచించిన, ఇంకా అంత కమర్షియలైజ్ కథ రాసేంత కేపబిలిటీ ఇంకా రాలేదు నాకు. సో నేను 2-3 ఫ్రెండ్స్ని పెట్టుకొని వాళ్ళతో రాపిస్తా ఉన్నా. మేబీ అది జరిగితే కనుక ఫస్ట్ ఆప్షన్ వెళ్ళి మనకే చెప్తాను, ఎందుకంటే ఈజీ యాక్సెస్. నాకు చెప్పినా కొంచెం అర్థం చేసుకోవడానికి అతని బాడీ లాంగ్వేజ్ ఐడియా ఉన్నాయి కాబట్టి. సో అదన్నా చూడాలి ఇంకేమైతుంది. అయితే మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన తర్వాత కొంచెం రిఫ్రెష్ అవ్వాలి కదా మైండ్. సో మరి ఆ రిఫ్రెష్ అవ్వడానికి ఇప్పుడు నెక్స్ట్ దేవరా ఎన్ని సినిమాలు వస్తున్నాయి, సినిమాలు చూస్తారా లేదంటే ఫ్యామిలీతో ఏదైనా టూర్ ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే ఎలా ఉంది? నిజంగా కూడా యాక్చువల్లీ వైఫ్ని పాపని తీసుకొని ఒక 3-4 డేస్ బయటకు వెళ్దామని అనుకున్నా. బట్ ఇంటర్వ్యూస్ కొన్ని ఇచ్చేసి, ఎందుకంటే నేను బయటకు రాగానే పెద్ద జోక్ ఏంటంటే అభినవిని ఎవడో కొట్టిండు, అభినవిని వారిపోయిండని ఏదో చూసిందంట మా వైఫ్. నాకు ఫుల్ నవ్వొచ్చింది. నేను దొంగతనం చేసి పారిపోయినా ఏడికి పోతారా బాబు, నేను ఎటని పోతాం ఇంత పెద్ద ఇండస్ట్రీలా. సో లేదు, ఇట్లా నెగిటివ్ వెళ్ళకూడదు, మనం వెళ్ళి కుల్లం మాట్లాడదాం, ఏమున్నది, మనం తప్పైతే తప్పంటారు, ఉప్పు అయితే ఒప్పు అంటారు అని ఫిక్స్ అయ్యి ఫస్ట్ ఇంటర్వ్యూస్ ఇద్దాము అన్న అయినాక ఆరామ్సే వైఫ్ని తీసుకొని ఒక 3-4 డేస్ ఎటన్నా పోతాను, వెళ్ళి కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మళ్ళీ వస్తాం. వచ్చి ఇంకా మళ్ళీ షూట్ పైన అయితే ఇప్పుడు మరి దేవరా రిలీజ్ అవుతుంది కదా ఎన్టీఆర్, ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉంది, చూసారా? దానికి సంబంధించి ట్రైలర్ క్రేజీ ఉంది, నేను మస్తు ఉంది ట్రైలర్, ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నా, ఎందుకంటే ఆ పాట మస్తు ఇష్టం, దూకే ధైర్యమా జాగ్రత్త. సో చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. సో అయితే మొత్తానికి నిన్న అనుకోకుండా మీది ఎలా అయితే అన్ఫెయిర్ ఎలిమినేషన్ అన్నారో అక్కడ అనుకోకుండా అలాగే ఆడియో ఫంక్షన్ కూడా క్యాన్సిల్ అయింది యాక్చువల్గా. అవునా? రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ అయింది యాక్చువల్గా. అరే తెలీదు నాకు. ఇంకా మీరు ఈ లోకంలోకి రావడానికి కొంచెం టైం నిజంగా అంటే నాకు ఫోన్ కూడా నాకు ఈరోజు పొద్దున ఇచ్చిర్రు, ఏమంటే మా వైఫ్ కొంచెం నెగిటివిటీ అక్కడిక్కడ ఉందిరా, నువ్వు చూసి ఫీల్ అవుతావు అంటే, బబ్లు నేను వెళ్ళినప్పుడే నెగిటివ్ పాజిటివ్ అన్ని న్యూట్రల్ గా తీసుకుందామని ఫిక్స్ అయినా, నువ్వు అన్నీ పట్టించుకోకరా అని ఫోన్ తీసుకొని, అందరు కన్సర్న్ తో మెసేజ్ చేస్తారు కదా, వాళ్ళకి అట్లీస్ట్ రెస్పాండ్ అన్నా కావాలి, లేకపోతే పొగరు పెరిగిందిరా అనుకుంటారు. మన ఫీలింగ్ వాళ్ళకి అర్థం కాదు, నేను ఏం ఫీల్ అయితే నేను లైట్ తీసుకో అని చెప్పి. మరి మీ వైపు ఇంత కీన్ గా బిగ్ బాస్ ఫాలో అయ్యారు, ప్రతిదీ మీకు ప్రతిదీ గుచ్చి చెప్పారు కదా, ఏమన్నారు? ఆవిడకి ఎలా అనిపించింది అంట మీరు అన్న మాటలో? ఆమె ఒకటే మాట అన్నది, మాటలు తప్పు మాట్లాడినవరా, కానీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ వైఫ్, ఎందుకంటే నువ్వు ఉన్న రోజులు మాత్రం సాలిడ్ గా నీ లెక్కున్నావు, ఎందుకంటే నన్ను 5 ఏళ్ళకి వెళ్ళి చూస్తుంది కాబట్టి నువ్వేందో నాకు తెలుసు, అదే నాకు రిఫ్లెక్ట్ అయింది. ఆ రకంగా నేను వెరీ హ్యాపీ, నువ్వు ఏం ఫీల్ కాకుండా నేను ఏమైతే లేను, ఐఎమ్ సూపర్ హ్యాపీ అని చెప్పి.